ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఇంకా వేడలేదు. భారీ వర్షాలు కురవడంతో నెల్లూరు జిల్లాలో రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఇటు ఈ వరుసగా 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలన్నిటి కూడా ఇటు నెల్లూరుతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రోడ్లు కూడా జలమయమైనటువంటి పరిస్థితి. మరోపక్క పంట పొలాలన్నీ కూడా ఇటు నారుమళ్ళు, ఇటు వరి నాట్లు అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆత్మకూరు బస్టాండ్ వద్ద కానీ ఒకసారి గమనిస్తే ఏదైతే తుఫాను తీరం దాటినప్పటికి కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలన్నిటి కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఒకసారి ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రజలు ఈ యొక్క ఆత్మకూరు బస్టాండ్ వద్ద రాకపోకలు సాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒకసారి మనం ఇక్కడ నేరుగానే చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే నీళ్లు భారీగా నిలబడిపోవడంతో ఈ అండర్ పాస్ వద్ద నీళ్లు నిలబడిపోవడంతో ఇటు వాహనాలు కూడా రాకపోకలు లేక ఇటు ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు ట్రాఫిక్ను కూడా ఇటు పోలీసులు వేరే రూట్ ద్వారా ఆ యొక్క ట్రాఫిక్ను కూడా మళ్లించడం జరిగింది. అయితే ప్రజలైతే ఇటు వైపు చాలా పల్లెటూర్లకు వెళ్లాల్సినటువంటి ప్రజలంతా కూడా ఇటువైపు వెళ్లాల్సి ఉంటే వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క నడుచుకుంటూ ఆ నేలల్లో తడుస్తూ కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఇటు పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఈ యొక్క ట్రాఫిక్ను కూడా మళ్లించి ఇటు యొక్క ఇబ్బందులు ప్రజలకైతే ఇబ్బందులు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే తుఫాను తీరం దాటినప్పుడు కూడా ఇటు నెల్లూరు జిల్లాని ఈ యొక్క ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ అయితే ఇంకా కూడా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. రాత్రి నుంచి మరింత వర్షం కూడా ఎక్కువ అవడంతో కూడా ప్రజలంతా కూడా స్తంభించిపోయి ఇటు వాహన చోతులంతా కూడా ఇటు సైడు ఇక్కడ ప్రయాణించాలన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అదేవిధంగా ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు కొన్ని దగ్గరలో వాగులు, వంకలు కూడా పొర్లుతున్నాయి. ఇట్టమూరు మండలం కొత్తగుంట మల్లం మార్గ మధ్యంలో కూడా ఇటు వరద ఏదైతే ప్రవహిస్తుందో ఆ వాగుని దాటేటువంటి పరిస్థితుల్లో ఇద్దరు బైక్ మీద వెళుతూ ఇద్దరు గల్లంతైనటువంటి పరిస్థితి. వారి కోసం ఉదయం నుంచి కూడా ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంతా కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు అయితే వారు ఆచూకీ అయితే తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా సోమశెల్లో మరోవైపు పైన కురుస్తున్నటువంటి వర్షాలకు అత్యంతంగా వర్షపాతం కూడా నమోదవడంతో దాంతోపాటు ఆ పైన కురుస్తున్నటువంటి వర్షాలకి వర్షపు నీరంతా కూడా ఇటు సోమశెల్ డ్యామ్కి, కండలేరు జలాశయానికి చేరుతుండటంతో నిన్న సాయంత్రం కూడా సోమశెల్కి సంబంధించినటువంటి గేట్లు కూడా తీయడం జరిగింది. ఈ గేట్లు ఎత్తిన తర్వాత కూడా వరద ప్రవాహం ఒకసారిగా రావడంతో నిన్న పెన్నా నదిలో ఉన్నటువంటి కొంతమంది 6 మంది పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కసారిగా వరద ప్రవాహంలో ఇరుక్కున్నటువంటి వారిని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వారిని రక్షించడం జరిగింది. మరోవైపు ఇటు కురుస్తున్నటువంటి అయితే ఈరోజు ఉదయం నుంచి అయితే వర్షం ఎక్కువైందని చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడ మనం గమనించవచ్చు, ఏదైతే ఇక్కడ వెళ్తున్నటువంటి ట్రాక్టర్ను కూడా ఈ ట్రాక్టర్లో ఇక్కడ రోడ్డు దాటేదానికి, ఈ యొక్క అండర్ పాస్లు దాటేదానికి ఇబ్బంది పడతా ఉంటే ట్రాక్టర్ ద్వారా కూడా ఇక్కడ ప్రజల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వర్షం తుఫాను దాటినప్పటికీ, తీరం దాటినప్పటికీ కూడా ఈ యొక్క వర్షపాతం అయితే ఎక్కువగా ఈరోజు ఉదయం నుంచి కురవడంతో ఇటు ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలైతే బయటికి రాలేనటువంటి పరిస్థితి. అయితే ఉదయం ఎండ కొద్దిసేపు కాసినప్పటికి కూడా ప్రజలు బయటకు వస్తే ఈ యొక్క వర్షంలో ఇరుక్కొని ఇటు ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా ఆ యొక్క రోడ్లు కూడా తెగిపోయి ఆ రోడ్ల నుంచి చాలా కొన్ని గ్రామాలకి ఇటు కావలి, ఇటు చిట్టమూరు, గూడూరు, వాకాడ వంటి ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ తెగిపోయి కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడాయని చెప్పవచ్చు. ఇటు అధికారులంతా కూడా ఇటు అప్రమత్తమై ఉన్నప్పటికి కూడా ఈ కురిసినటువంటి వర్షానికి భారీగా ఈ యొక్క కాలువలో అంతా కూడా నిండిపోయి ఉండటంతో అవన్నీ రోడ్డు మీదకి రావడంతో ఇటు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులు ఆ యొక్క వాటర్ని, ఆ యొక్క డ్రైనేజీలని కూడా క్లియర్ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు తలెత్తకుండా ఉండేదానికి కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా వర్షం ఎక్కువ అవడంతో ఈ యొక్క వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి రావడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర.